బిడ్డ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. కానీ ఆ కూతురు విగత జీవిగా తిరిగి వస్తే, పైగా ఆమె మరణంపై ఒక పోలీస్ అధికారి హేళనగా జోకులు వేస్తే ఆ తల్లిదండ్రుల గుండె ఎంతలా రగిలిపోతుందో మాటల్లో చెప్పలేం. అమెరికాలోని సియాటల్లో పోలీస్ వాహనం ఢీకొని మరణించిన కర్నూలు జిల్లా ఆదోని విద్యార్థిని కందుల జాహ్నవి కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. అమెరికా చరిత్రలోనే ఒక భారతీయ విద్యార్థి కుటుంబానికి ప్రకటించిన అత్యంత భారీ పరిహారం 262 కోట్లు చెల్లించేందుకు సియాటల్ నగరం అంగీకరించింది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ గెలుపు వార్త వినడానికి ఆ తండ్రి లేరు. ఈ కేసుపై 3 ఏళ్లుగా పోరాడి బిడ్డ మరణంతో కుంగిపోయిన జాహ్నవి తండ్రి 3 రోజుల క్రితమే గుండెపోటుతో మరణించారు. అమెరికా నేలపై జరిగిన ఒక దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక సాధారణ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది. అయితే అదే కేసులో ఇప్పుడు వెలువడిన పరిహార నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కందుల జాహ్నవి అనే భారతీయ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆమె కుటుంబానికి $29 మిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 262 కోట్ల పరిహారం చెల్లించనున్నట్లు వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు. జాహ్నవి మృతి మా హృదయాలను కలిచివేసింది. ఈ ఆర్థిక సహాయమైన ఆమె కుటుంబానికి కొంత ఓదార్పును ఇస్తుందని ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమలగిరిలో నివసించే హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె జాహ్నవి. కౌతాళం మండలం కుంబళనూరు నుంచి వచ్చి ఆదోనిలో స్థిరపడ్డ ఆ కుటుంబం తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని కలలు కంది. 2021లో ఉన్నత చదువుల కోసం జాహ్నవి అమెరికాకు వెళ్ళింది. అక్కడ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోర్సులో చేరి తన భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నం ప్రారంభించింది. కానీ 2023 జనవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కలలను చిదిమివేసింది. జాహ్నవి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. సుమారు 100 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు పోలీసు అధికారి కెవిన్ డవే వాహనం నడపడం కారణమని విచారణలో తేలింది. అయితే ప్రమాదం తర్వాత జరిగిన మరో సంఘటన ప్రపంచాన్ని కలిచివేసింది. మరో అధికారి డేనియల్ అడరర్ ఆమె మరణంపై అత్యంత నిర్లక్ష్యంగా, అనుచితంగా వ్యాఖ్యానించడం బాడీ కెమెరాలో రికార్డయింది. ఈమెకు 26 ఏళ్లుంటాయేమో, సాధారణ వ్యక్తి, ఈమె మరణానికి ఎలాంటి విలువ లేదు అని చెప్పడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. భారతీయ విద్యార్థుల భద్రత, విదేశీ నేలపై న్యాయం, మానవీయ విలువలపై ప్రశ్నలు లేవనెత్తాయి. అమెరికా పౌరులు కూడా డేనియల్ అడరర్ తీరును ఖండించారు. ఫలితంగా అతనిపై చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించారు. ఇదే సమయంలో జాహ్నవి కుటుంబం 2024 సెప్టెంబర్లో సియాటెల్ సిటీ అధికారులపై దావా వేసింది. తమ కుమార్తె మరణానికి పోలీసు విభాగం నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ $110 మిలియన్ పరిహారం కోరింది. విచారణ అనంతరం సియాటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. చివరికి $29 మిలియన్ పరిహారం చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ పరిహారం త్వరలో భారత ఎంబసీ ద్వారా కుటుంబానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కుమార్తెను కోల్పోయిన బాధ నుంచి ఇంకా బయటపడకముందే 3 రోజుల క్రితం తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో మరణించారు. ఒకవైపు కుమార్తెను కోల్పోయిన దుఃఖం, మరోవైపు కుటుంబ ఆధారాన్ని కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు జాహ్నవి తల్లి విజయలక్ష్మి, చిన్న కుమార్తె మాత్రమే మిగిలారు. వారికి ఈ పరిహారం ఒక ఆర్థిక అండగా నిలవచ్చు, కానీ కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు. విదేశీ నేలపై భారతీయ విద్యార్థులకు ఎంత భద్రత ఉంది? పోలీసు వ్యవస్థలోనే నిర్లక్ష్యం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కనీసం విచారణ జరగడం, నిర్లక్ష్యాన్ని అంగీకరించడం, భారీ పరిహారం ప్రకటించడం అమెరికా న్యాయ వ్యవస్థ స్పందనకు ఉదాహరణగా మారింది. అయితే ఆదోనిలోని తిరుమలగిరిలో ఈ వార్త ఇంకా అధికారికంగా తెలియకుండానే కుటుంబం విషాదంలో ఉంది. తండ్రి మరణంతో అంత్యక్రియల పనుల్లో నిమగ్నమై ఉన్న ఈ కుటుంబానికి త్వరలోనే ఒక భారీ పరిహారం అందనుంది.
విదేశాల్లో భారతీయ విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఉండాలని, వారిని తక్కువ చేసి మాట్లాడితే అగ్రరాజ్యమైన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ తీర్పు నిరూపించింది. పరిహారం రూపంలో కోట్లు వచ్చినా జాహ్నవిని, ఆమె తండ్రిని తిరిగి తీసుకురాలేవు.